హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను లంచ్కి చికెన్ కర్రీ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ నీట్గా వాష్ చేసేసి నేను మ్యారినేషన్ కూడా చేసుకున్నాను. సాల్ట్, కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడే వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు నేను ఒక 6 వరకు తీసుకున్నానండి. పెద్దవి అంటే 2 పెద్దవి, ఒక 4 ఏమో మీడియం సైజు. అంటే మనకి గ్రేవీ మంచిగా రావాలి కదండి అన్నంలోకి కలిసేలాగా, అందుకని. సో తర్వాత మెయిన్ మనకి కర్రీ చాలా టేస్ట్గా రావటానికి గరం మసాలా కోసం నేను యాలకులు ఒక 3 వేసుకున్నాను. అంటే ఇంకా పీల్ చేసినవి కూడా ఉన్నాయి, ఒక 3. సో 3 వేసుకున్నాను అవి. తర్వాత దాల్చిన చెక్క, లవంగం, ఈ 3 పౌడర్ చేసి పెట్టుకుందామండి. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత దీంతో ఒక 5 వరకు ఆయిల్ వేసుకున్నానండి. చికెన్ కాబట్టి నాన్ వెజ్కి ఎప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనకి. సో ఇప్పుడు ఇది హీట్ అయ్యింది, నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. మిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. అంటే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్. అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. మంచిగా ఫ్రై చేసుకుందాము. వేసాం కదా, ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, మనం వెయిట్ చేద్దాము. ఇవి నా ప్లాంట్స్. ఇది బీటర్ లీఫ్, కిల్లి ఆకు అంటారు కదా, తమలపాకు. తమలపాకు, ఆక్సిజన్ ప్లాంట్. అమర్ లిల్లీస్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్ ప్లాంట్, గ్రీన్ కలర్ పాట్లోది. తర్వాత బ్రోకెన్ హార్ట్, నాటు గులాబీ మొక్క. ఇది మా పాప ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెళ్ళి ఆనియన్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేగాలి, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు. కొంచెం ధనియాలు వేసుకుంటున్నానండి. ఆ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు, ధనియాలు. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు వరకే కావాలి కర్రీకి. అందుకే నేను కొంచెంగానే ఫ్రెష్గా చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పౌడరు. మనకి ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యో చూద్దామండి. చాలా మంచిగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్. సో నేను ఆల్రెడీ చికెన్లో అల్లం అనేది ఎక్కువగానే వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. సో ఆనియన్స్లోకి కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు. ఇది కొంచెం సేపు అంతా అట్లా ఫ్రై అయ్యాక చికెన్ యాడ్ చేసేసుకున్నాము. ఈ ఆనియన్ ఫ్రై అయిన దాంట్లో కూడా సరిపడా సాల్ట్, కారం నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు.
కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, సాల్ట్, కారము. ఒకసారి ఇది ఇట్లా మిక్స్ చేసేసుకొని ఈ ఉప్పు, కారము, ఆనియన్ అంతా. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నానండి. ఇది ఒకసారి తిప్పుకొని మంచిగా చికెన్ని మగ్గించేసుకుందాము. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాను. నాకు కారం అయితే మంచిగా సరిపోయింది. మూత పెట్టేసుకొని చికెన్ బాగా మగ్గే వరకు కుక్ చేసుకుందాము. ఇదిగోండి, చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకొద్దిసేపు కుక్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకొని గరం మసాలా మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడరు, అది కూడా వేసేసుకొని దించేసుకుందాము. వస్తుంది ఇట్లా కూడా. కర్రీ రెడీ అయిపోయిందండి. నేను నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయిందండి కర్రీ. మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా నేను లాస్ట్లో వేసేస్తున్నానండి. దీనివల్ల ఈ గరం మసాలా వల్ల మనకి టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అంతే, ఇంకా మన చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాము. మీరు కూడా కంపల్సరీ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది చికెన్ కర్రీ అనేది. మా పాపకు పెడుతున్నాను, తను ఎట్లా ఉంది అనేది చెప్తుంది. మంచిగా కుక్ అయింది చూడండి చికెన్. అది ఇట్లా చక్కగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది. అంటే లైక్ ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నోట్లో పెట్టుకున్నాం అనుకో మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ లాగా. చాలా టేస్టీ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.